కమలానంద భారతీ స్వామి వారు వచ్చే నెల నుండి భారీ యాత్రకి మహాపాదయాత్రకి రెడీ అవుతున్నారు. జూలై 12 శనివారం తిరుపతి నుండి బయలుదేరే మహాపాదయాత్ర మొదటి 2 రోజులు తిరుపతి నగరంలోని టీటీడీ ద్వారా నిర్వహించబడే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు తిరుగుతారు. సేవా కార్యక్రమాలు అక్కడ మన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో స్ఫూర్తినిస్తున్నాయనే విషయాన్ని తెలియజేయడం కోసం ఆయా సంస్థల సంరక్షణతో ప్రారంభమవుతుంది. తర్వాత చంద్రగిరి మండలం, తిరుపతి గ్రామీణ మండలం, రామచంద్రపురం మండలం, అక్కడ నుండి కార్వేట్ నగరం, అక్కడ నుండి గంగాధర నెల్లూరు, పాకాల, చిత్తూరు, కాణిపాకం, పలమనేరు, వీకోట, కుప్పం, కృష్ణగిరి, అక్కడ నుండి కర్ణాటకలో కేజీఎఫ్, ముల్సగల్, అక్కడ నుండి సత్యసాయి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తర్వాత రోజున తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, తర్వాత అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, రాయచోటి తిరిగి తిరుపతి ఇలాగా ఈ విధంగా మొదటి చరణంలో తిరుపతి నుండి తిరుపతికి పాదయాత్ర నిర్వహిస్తారు. తిరుపతిలో భక్తి సమ్మేళనం కార్యక్రమం ఉండదు. అక్కడతో 8 జిల్లాలకు సంబంధించిన ఆ పాదయాత్ర పూర్తి చేసుకుని ఆ తర్వాత మరలా ఇంకో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఆయన అనుకుంటున్నటువంటి తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం కేంద్రంగా నెల్లూరు జిల్లా, మాలకొండ కేంద్రంగా ప్రకాశం జిల్లా, అలాగే కోటప్పకొండ కేంద్రంగా గుంటూరు జిల్లా, కనకదుర్గమ్మ దేవాలయం కేంద్రంగా కృష్ణా జిల్లా, ద్వారకా తిరుమల కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే అన్నవరం కేంద్రంగా తూర్పుగోదావరి, సింహాచలం కేంద్రంగా విశాఖపట్నం, బొబ్బిలి కేంద్రంగా విజయనగరం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం కేంద్రంగా శ్రీకాకుళం, ఒక్కొక్క దేవాలయం ప్రధానమైన దేవాలయాల్ని ఆ జిల్లాలో తీసుకుని ఆ జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో కనీసం 30 రోజులు ఆ రకంగా పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఒక్కొక్కటి నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలన్నటువంటిది వారి నిర్ణయం అన్నమాట.